So, welcome to the today's section on solving the LPP by using duality model. So, in the unit 1, we have discussed about the history of operations research, how OR has evolved, and after that, we have discussed about the linear programming problem. So, linear programming problem was offered by George B. Dantzig, 1947, after World War II. So, till now we have discussed various problems on LPP, how LPP is used in deciding, in taking the decisions during any point of time. సో ఏ పాయింట్ ఆఫ్ టైం అయినా డెసిషన్ తీసుకోవాలంటే ఎల్పిపిని అప్లై చేసి ఎలా డెసిషన్ తీసుకుంటున్నాం అని అంటే ఓఆర్ ఈజ్ అన్ మ్యాథమెటికల్ OR uses the mathematical techniques to derive or to solve the problem. So generally we define the problems in the mathematical form. సో మనకి ఇక్కడ చాలా సాల్వ్ చేసిన ఇప్పుడు వరకు కూడా ఎల్పిపిలోని సో మనకి డిఫరెంట్ వేరియబుల్స్ చూస్ చేసుకుని డిఫరెంట్ సమ్స్ సాల్వ్ చేసాము. సో డిఫరెంట్ సమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కంపెనీ ఫేస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇంకా ఏ ప్రాబ్లమ్ అయినా అవ్వచ్చు. సో జనరల్లీ దే విల్ డిస్కస్ క్లియర్లీ అబౌట్ ది డెసిషన్స్ టు బి టేకెన్. సో ఏ డెసిషన్ తీసుకోవాలి, సో డెసిషన్ తీసుకుంటే మనకు వెంటనే ఇన్పుట్ వస్తుందా, అది ఇట్ విల్ టేక్ టైం. సో ఆ డెసిషన్ గురించి మనం ఎలా డిఫైన్ చేస్తామని చెప్పి మనం డెసిషన్ వేరియబుల్స్ డిఫైన్ చేసుకున్నాం. x1 x2 అవ్వచ్చు, y1 y2 అవ్వచ్చు. సో అలా మనం యూనిట్ 1లో ఓఆర్ ఇంట్రడక్షన్ చూసాం, ఎల్పిపి అంటే ఏంటి దాని ఫార్మేషన్ చూసాం, ఎల్పిపి సమ్స్ని గ్రాఫికల్ మెథడ్లో సాల్వ్ చేయడం చూసాం. సో యాజ్ డిస్కస్డ్ ఎర్లియర్ వీ హ్యావ్ టూ మెథడ్స్ టు సాల్వ్ ది ఎల్పిపి. వన్ ఈజ్ బై యూజింగ్ ద graphical method, other one is by using the simplex method. Again in the simplex, depending upon the case, we have minimization case and maximization case. Minimization case అయితే general simplex method యూజ్ చేస్తాము. సారీ, maximization case కి we use the general simplex method. For the minimization case, we use either big M method or two phase simplex method. సో బిగ్ M మెథడ్ అయితే కనుక మనం M అనే పెనాల్టీని తీసుకుంటాము. So big M method is also called as the penalty method, or else in case of the two-phase simplex method, we solve the problem in two phases. ఎందుకు టూ ఫేజ్లో సాల్వ్ చేస్తామంటే మనం we introduce the artificial variables to solve the ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఆ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ని ఎలిమినేట్ చేయడానికి మనకు టూ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి బిగ్ M మెథడ్. బిగ్ M మెథడ్ ఎందుకంటామంటే M వాల్యూ చాలా ఎక్కువగా తీసుకుంటాం, అక్కడ బిగ్ M మెథడ్ అంటాము. సో ఈ బిగ్ M మెథడ్లో M కన్సిడర్ చేసుకుంటే మనకి ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అనేవి ఎలిమినేట్ చేయడానికి ఉంటుంది సమ్ ఎండింగ్లో. అట్ ద సేమ్ టైం టూ ఫేజ్ సింప్లెక్స్ మెథడ్లో కూడా ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ఆర్టిఫిషియల్ వేరియబుల్స్తో మన ప్రాబ్లమ్ స్టార్ట్ చేసామో అవన్నీ ఫస్ట్ ఫేజ్ అనేది ఎలిమినేట్ చేసుకుంటాము. సో ఫస్ట్ ఫేజ్ లాస్ట్లో ఏదైతే మనకు సొల్యూషన్ వస్తుందో దట్ సొల్యూషన్ ఈజ్ యూజ్డ్ టు ఎంటర్ ఇన్ టు ద సెకండ్ ఫేజ్. సో దట్ ఈస్ దట్. So the last concept in the unit 1 is duality. So duality, as the name itself implies that, so it is two or double. So duality is also a type of method used in LPP. So duality implies that each linear programming problem can be analyzed in two different ways. సో duality అంటే మనం ఏ ఎల్పిపి ప్రాబ్లం ఉన్నా కానీ టూ డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేయొచ్చు. సో వీ కెన్ యూస్ two different ways to solve the LPP. So for example, take this. Each LP problem has both minimization case and maximization case. మన ప్రతి లీనియర్ ప్రోగ్రామింగ్లోనే మినిమైజేషన్ కేసు ఉంది, మ్యాక్సిమైజేషన్ కేసు ఉంది. సో మ్యాక్సిమైజేషన్ కేసు అయితే సింప్లెక్స్ మెథడ్ యూస్ చేస్తున్నాం, మినిమైజేషన్ అయితే బిగ్ M మెథడ్ ఆర్ టూ ఫేజ్ సింప్లెక్స్ మెథడ్ యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈచ్ ఎల్పి ప్రాబ్లమ్ హ్యాస్ either maximization or minimization stated in its original form. సో మనకి ఇక్కడ టూ ఫార్మ్స్ ఉంటాయి. మనకి ఏదైతే ఈక్వేషన్స్ ఇస్తాడో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ప్లస్ కన్స్టెంట్స్, దాన్ని మనం సో ప్రైమల్ అంటాం. సో దట్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ప్రైమల్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్లో ఉన్న కన్స్టెంట్స్ ఉపయోగించుకొని మనకి వచ్చే ఈక్వేషన్స్ అన్నీ కూడా x1 x2 సో ఇలా ఉంటాయి మనకి ఇచ్చే ఈక్వేషన్స్ అన్నీ కూడా. సో వాటిని మనం మోడిఫై చేసుకొని కాన్స్టెంట్స్ అన్నీ కూడా y1 y2 కింద కన్వర్ట్ చేసుకోవడాన్నే మనం
డ్యూయల్ అని అంటాం. అంటే మనకి ఇచ్చే ప్రైమల్ ప్రాబ్లమ్‌ని వి కన్వర్ట్ ఇట్ ఇంటూ ద డ్యూయల్ 1. సో హ్యాస్ అసోసియేటెడ్ విత్ అనదర్ లీనియర్ ప్రోగ్రామింగ్ కోడ్. అంటే మనకి ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చి ప్రైమల్ మోడ్, సెకండ్ వన్ వచ్చి డ్యూయల్ మోడ్. ప్రైమల్ మోడ్, డ్యూయల్ మోడ్‌లో కూడా మనకి జెడ్ వాల్యూ ఈజ్ సేమ్ ఓన్లీ. మనకి జెడ్ వాల్యూ అనేది సేమే వస్తది. ప్రైమల్ మోడ్‌లో అయితే గనక x1 వాల్యూ, x2 వాల్యూస్ కాలిక్యులేట్ చేస్తాం. ఫైనల్‌గా జెడ్ వాల్యూ కాలిక్యులేట్ చేస్తాం. డ్యూయల్ మోడ్‌లో అయితే y1 వాల్యూ, y2 వాల్యూ కాలిక్యులేట్ చేస్తాం. జెడ్ వాల్యూ కూడా కాలిక్యులేట్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద డ్యూయాలిటీ. సో ఇట్ ఈస్ in general it is immaterial because of which two problems is called primal or dual. అంటే మనకు ఒక ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కొన్ని కన్స్ట్రయిన్స్ ఇస్తే దాన్ని ప్రైమల్లో సాల్వ్ చేస్తాం, డ్యూయల్లో సాల్వ్ చేస్తాం. సో డ్యూయల్ ఈక్వేషన్స్ మనం ప్రైమల్ నుంచే ఫామ్ చేసుకుంటాం. మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ అన్ని కూడా ప్రైమల్ ఈక్వేషన్స్. సో దాని నుంచి మనం డ్యూయల్ ఈక్వేషన్స్ ఫామ్ చేసుకుంటాము. రెండు సాల్వ్ చేస్తే మనకి జెడ్ వాల్యూ అనేది సేమే వస్తుంది. సో నెక్స్ట్ ద డ్యూయల్ ప్రాబ్లమ్ ఈజ్ an LP defined directly and systematically from the primal or original problem. మనకు ఒరిజినల్గా సమ్ ఏదైతే ఇస్తాడో డేటా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కన్స్ట్రయిన్స్ దాని నుంచే మనం డైరెక్ట్గా డ్యూయల్నే డిఫైన్ చేసుకుంటాం. అండ్ ద టూ ప్రాబ్లమ్స్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ దట్ ఆప్టిమల్ సొల్యూషన్ ఆఫ్ వన్ ప్రాబ్లమ్ ఆటోమేటికలీ ప్రొవైడ్స్ ది ఆప్టిమల్ సొల్యూషన్ టు ది అదర్ ప్రాబ్లమ్. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసినట్టుగానే ప్రైమల్ నుంచి మనం డ్యూయల్ ఈక్వేషన్ ఫామ్ చేసుకుంటాము. రెండు కూడా it will look same, but here the difference is that if we solve one problem it will directly give the solution to the other problem. So generally why we are using the duality concept. Duality concept అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం? So there are two basic reasons for using the duality concept. సో డ్యూయాలిటీ కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే వీ హ్యావ్ టూ రీజన్స్. ఆ టూ రీజన్స్ ఏంటంటే సో ప్రైమల్ మీన్స్ ద ఒరిజినల్. సో ప్రైమల్ అంటే ఇక్కడ ఒరిజినల్ ఎల్పి మోడల్. సో ద ప్రైమల్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ కన్స్ట్రయిన్స్ అండ్ స్మాలర్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. కన్వర్టింగ్ ద ప్రైమల్ ఇంటూ ద డ్యూయల్ కెన్ రెడ్యూస్ ది లేబర్ టైమ్ అండ్ టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద కన్జంప్షన్. మనకు ఇప్పుడు ప్రైమల్ ఈక్వేషన్లో అంటే ఒరిజినల్ ఈక్వేషన్ ఉంది, అందులో మనకు జనరల్గా ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో కన్స్ట్రయిన్స్ ఉంటాయి. సో x1 ప్లస్ సమ్ x2 సో ఇలా మనకి కన్స్ట్రయిన్స్ ఉంటాయి. ఇవి కాకుండా వీ హ్యావ్ x1 x2 అనే వేరియబుల్స్ ఉంటాయి. వీ హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ కన్స్ట్రయిన్స్. ఒక 3 కన్స్ట్రయిన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి ఏమవుతాయి? సో ప్రతి కన్స్ట్రయిన్ట్కి మినిమైజేషన్ కేసులో అయితే సర్ప్లస్ వేరియబుల్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ యూజ్ చేసుకుంటాం. మ్యాగ్మైజేషన్ అయితే స్లాక్ వేరియబుల్స్ యూజ్ చేసుకుంటాం. అంటే మనకి ప్రతి ఈక్వేషన్ కూడా సాల్వ్ చేయాలి. 3 ఈక్వేషన్స్ ఉంటే 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫిషియన్సీ. సో మన టైం అంతా వేస్ట్ అవుతుంది. దాని గురించి మనం ఏం చేస్తామంటే మన ఇచ్చిన ఈక్వేషన్ని మనకి ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అవ్వచ్చు, కన్స్ట్రయిన్స్ అవ్వచ్చు, అంటే ఇచ్చిన ఈక్వేషన్స్ ఏదన్నా కానీ ఇట్ విల్ బి ద ఆబ్జెక్టివ్ ఆర్ కన్స్ట్రయిన్స్. వి విల్ సింప్లిఫై దట్ బై యూజింగ్ ద డ్యూయాలిటీ. అందుకోసం మనం డ్యూయాలిటీని యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ రీజన్ ఏంటంటే పెద్ద ఈక్వేషన్స్ ఉంటే సింప్లిఫై చేసుకోవడం కోసం మనం డ్యూయాలిటీని యూజ్ చేసుకుంటాము. సెకండ్ రీజన్ ఏంటంటే ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్యూయల్ వేరియబుల్స్ ఫ్రమ్ ద కాస్ట్ అండ్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ది మేనేజరియల్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాక్సిమైజేషన్ అడిగాడు ప్రాబ్లంలో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అక్కడ 2 కన్స్ట్రయిన్స్ ఇచ్చాడు, టైము అండ్ కాస్ట్. సో టైము కాస్ట్ ఇచ్చాడు. సో దే హ్యావ్ గివెన్ ఓన్లీ 2 కన్స్ట్రయిన్స్. టైం ఇచ్చాడు, కాస్ట్ ఇచ్చాడు. మ్యాక్సిమైజేషన్ మనం ఏం చేస్తాం? మినిమైజేషన్ అడిగాడు. మనం ఏం చేస్తాం? ఏదో ఒకదాన్ని మినిమైజ్ చేయగలం. అయితే టైంని మినిమైజ్ చేయగాను, టైం అండ్ ప్రాఫిట్ ఇచ్చాడు. సో మనకి
మ్యాక్సిమైజేషన్ కేసు అడిగాడు. సో ఇది మ్యాక్సిమైజేషన్ కేస్. సో మ్యాక్సిమైజేషన్ కేసులో మనకి ప్రాబ్లంలో కన్స్ట్రైంట్స్ ఇచ్చాడు. మన ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి జనరల్గా. సో వి ట్రై టు ఇంక్రీజ్ ద ప్రాఫిట్. అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేస్తాం మ్యాక్సిమైజేషన్ ఉపయోగించి. బట్ మనకి టైం కూడా ఎంత టైం తగ్గిస్తే అంత ప్రాఫిట్ పెరగవచ్చు. ఇప్పుడు మనకు టైం తగ్గే కొద్దీ ఏమవుతుందంటే ఇఫ్ ద ప్రొడక్షన్ టైమ్ ఆఫ్ ఎ గూడ్ ఈస్ రెడ్యూసింగ్, దెన్ మన గూడ్స్ ప్రొడ్యూస్ చేసే టైం తగ్గుతుందంటే కనుక అదే టైంలో ఎక్కువ గూడ్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎక్కువ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తే వీ విల్ గెట్ మోర్ ప్రాఫిట్. సో దానికోసం ఏం చేస్తామంటే మనం ఒక మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లమ్ ఫైండ్ అవుట్ చేస్తే మినిమైజేషన్ చేయాల్సినప్పుడు మనకు తెలుస్తాయి ఒక్కోసారి. సో దెర్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ బోత్ మ్యాక్సిమైజేషన్, మినిమైజేషన్. ఇప్పుడు ప్రాబ్లంలో టైం ఇచ్చాడు, ప్రాఫిట్ ఇచ్చాడు, మనం మ్యాక్సిమైజేషన్ అడిగాడు. మనం ఏం చేస్తామంటే ప్రాఫిట్ని మ్యాక్సిమైజ్ చేస్తాం కాబట్టి మ్యాక్సిమైజేషన్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. టైంని మనం ఫైండ్ అవుట్ చేయం. మళ్ళీ టైం కోసం సపరేట్గా చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ప్రైమల్ కేసులో అంటే ఫస్ట్ కేసులో ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేస్తాం, డ్యూయల్ కేసులో టైం మినిమైజ్ చేస్తాం. అంటే ఎట్ ఏ టైంలో మనం ఎక్కువ వేరియబుల్స్ గురించి కనుక్కొని ఒక డెసిషన్ మేకింగ్ ప్రాసెస్కి రావాలంటే కనుక దెన్ వీ యూజ్ ద డ్యూయల్టీ. సో that is about the duality. So these equations will clearly discuss how we can form the duality from primal one. అంటే మనకి కొన్ని ఈక్వేషన్స్ వస్తాడు, ఆ ఈక్వేషన్స్ నుంచి మనం డ్యూయల్టీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. సో మనకు జనరల్గా ఏంటంటే ప్రైమల్ అంటే ఫస్ట్ది, దాన్ని మాడిఫై చేస్తే మనకు వచ్చేది డ్యూయల్. మనకి ఎప్పుడు ప్రైమల్లో మ్యాక్సిమైజేషన్ అడుగుతాడు, డ్యూయల్లో మినిమైజేషనే. సో మ్యాక్సిమైజేషన్ మనకు తెలుసు జనరల్గా మ్యాక్సిమైజేషన్లో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఒక ఫామ్ ఏంటి, c1x1 + c2x2 + cnxn. ఇది ఆబ్జెక్టివ్ ఫంక్షన్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి అక్కడ ఇండికేట్ చేసినట్టు. నెక్స్ట్ ఇవన్నీ కన్స్ట్రైంట్స్, a11x1 + a12x2 + and so on a1nxn. ఇది మ్యాక్సిమైజేషన్ కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. అలాగే a21x1 a22x2 and so on a2nxn less than or equal to b2 and so on. Next am1x1 am2x2 plus and so on amnxn less than or equal to bm. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమైజేషన్లో ఉండే కన్స్ట్రైంట్స్ విత్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఈ కండిషన్స్ x షుడ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 with j equal to 1 2 3 and so on. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్. దీని నుంచి డ్యూయల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. This is also referred to as the normal maximum problem. It's normal maximization problem. So how we can find the dual of this problem is ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి. డ్యూయల్ అనేది అంటే ఫ్రమ్ ద ప్రైమల్ ఓన్లీ వీ హ్యావ్ టు ఫైండ్ ద డ్యూయల్. అంటే ఇక్కడ ఈక్వల్స్ డిస్కస్ చేస్తాను, నెక్స్ట్ మన సమ్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి c1x1 + c2x2 + and so on cn. ఇది ఆబ్జెక్టివ్ ఫంక్షన్. మనకు సమ్లో కూడా ఇస్తాడు 3x1 + 4x2 అని చెప్పి. ఇవి కన్స్ట్రైంట్స్ ఇవి. సో 3x1 + 4x2 less than or equal to 400, 5x1 + 6x2 less than or equal to 300 చెప్పి మనకు కొన్ని ఈక్వెన్స్ ఇస్తాడు. వీటి నుంచి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో చూడండి ప్రైమల్లో మ్యాక్సిమైజేషన్ ఉంటే డ్యూయల్లో మినిమైజేషన్ ఉంటుంది. ప్రైమల్లో z ఈక్వల్ టు అని తీసుకుంటాం మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో, ఇక్కడ y ఈక్వల్ టు అని చెప్పి తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఇవి చూడండి b1 b2 and so on bm. ఇక్కడ చూడండి ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఏది ప్రైమల్కి, ప్రైమల్ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇది. ఇందులో చూడండి ఈ x1 యొక్క కన్స్ట్రైంట్ c1, x2 యొక్క x1 యొక్క కోఎఫిషియంట్ c1, x2 యొక్క కోఎఫిషియంట్ c2, xn యొక్క కోఎఫిషియంట్ cn. ఈ b1 b2 b3 అనేవి రైట్ హ్యాండ్ సైడ్ RHS సైడ్ కన్స్ట్రైంట్స్కి ఉండే RHS సైడ్ ఉండే వాల్యూస్ ఇవన్నీ కూడా b1 b2 b3. ఇవి ప్రైమల్లో, ఇవి డ్యూయల్ ఇలా ఉంటాయి. ప్రైమల్కి ఎందుకు ఏమవుతాయంటే ఇవే కోఎఫిషియంట్స్ అవుతాయి. ఇక మనం x అనే వేరియబుల్ యూస్ చేసుకుంటున్నాం కదా, ఇక్కడ x అనే వేరియబుల్ యూస్ చేసుకుంటున్నాం x1 x2 x2 అనేది. డ్యూయల్లో మనం
y1 y2 అండ్ సో ఆన్ ym అనే వేరియబుల్స్ యూస్ చేసుకుంటాం. ఇక్కడ x1 యొక్క కోఎఫిషియంట్ c1, x2 యొక్క కోఎఫిషియంట్ c2, xn యొక్క కోఎఫిషియంట్ cn. అలాగే b1 b2 అండ్ సో ఆన్ bn అనేవి కన్స్ట్రైంట్స్లో రైట్ హ్యాండ్ సైడ్ ఉండే వాల్యూస్. ఈ వాల్యూస్ ఇప్పుడు ఏమవుతాయంటే ఇవి కాస్ట్ వాల్యూస్. కాస్ట్ అవ్వచ్చు, ప్రాఫిట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. c1 c2 c2 అండ్ సో ఆన్ cn. సో c1 x1 ఇది c2 x2 ఇది మాడిఫై చేసుకోండి అండ్ cn xn. ఇప్పుడు ఈ బీస్ అనేవి ఇక్కడ వస్తాయి మనకి. అప్పుడు b1 y1 ప్లస్ b2 y2 ప్లస్ bm ym. సో ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ డిటర్మైన్ చేసాం ప్రైమర్ నుంచి డ్యూవల్లో. అంటే ఎక్స్ ప్లేస్లో y వస్తుంది, కాస్ట్ ప్లేస్లో రైట్ హ్యాండ్ సైడ్ కన్స్ట్రైంట్స్కి రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసాం మనం. b1 y1 ప్లస్ b2 y2 ప్లస్ సో ఆన్ bm ym అని చెప్పి. సో నౌ ఫ్రమ్ హీర్ ఆన్వర్డ్స్ వీ హ్యావ్ టు డిటర్మైన్ ది కన్స్ట్రైంట్స్. వీటికి కూడా మనం కన్స్ట్రైంట్స్ ఫామ్ చేసుకోవాలి. వీటి కన్స్ట్రైంట్స్ ఎలా ఉంటాయంటే ఇదే ఫార్మేట్లో ఉంటాయి. మన కన్స్ట్రైంట్స్ అన్నీ కూడా ఇలా చూసుకుంటున్నాం. a11 x1 ప్లస్ a12 x2 ప్లస్ అండ్ సో ఆన్ a1n xn లెస్ దాన్ ఈక్వల్ టు b1, a21 x1 22 x2 అండ్ సో ఆన్ లెస్ దాన్ ఈక్వల్ టు b2. సో ఎలా వస్తాయి. ఇక్కడ మనకి ఏమవుతున్నాయంటే ఇక్కడికి వచ్చే టైంకి ఈ సిరీస్లో వస్తాయి. a11 x1 అంటే ఇక్కడ x ఉపయోగిస్తున్నాం కదా, ఇక్కడ వేరియబుల్ y ఉపయోగిస్తాం. సో a11 y1 ప్లస్ a21 y2 ప్లస్ am1 ym అంటే మనకి ఈ వేరియబుల్స్ నా తీసుకుంటాం. a11 yn. సో చూడండి a11 yn ప్లస్ a21 y2 ప్లస్ am1 ym. అలాగే సెకండ్ కూడా a12 y2 a22 y2 am2 ym. అలాగే థర్డ్ ఈక్వేషన్ కూడా a1n y1 a2n y2 amn ym అని చెప్పి. ఇప్పుడు కన్స్ట్రైంట్స్లో రైట్ హ్యాండ్ సైడ్ ఉండే ఈ వాల్యూస్ ఏమవుతాయంటే ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ కాస్ట్ వాల్యూస్ x బై y తీసుకున్నాం. ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో కాస్ట్ వాల్యూస్ ఉన్నాయి కదా, c1 c2 అండ్ సో ఆన్ cn. ఆ ప్లేస్లో ఇక్కడ మనం కన్స్ట్రైంట్స్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉండే b1 b2 అండ్ సో ఆన్ bn వాల్యూస్ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు డ్యూవల్లో కన్స్ట్రైంట్స్ మనం ఏం చేస్తామంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉండే డ్యూవల్లో మనం కన్స్ట్రైంట్స్కి ఏం చేస్తామంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉండే వాల్యూస్కి ఈ కాస్ట్ వాల్యూస్ తీసుకుంటాం, c1 c2 అండ్ సో ఆన్ cn. సో ఇన్ దిస్ వే వీ కెన్ రైట్ ది డ్యూవల్ ఆఫ్ given primal problem. So this is the best example to clearly this is the problem to clearly explain how we can write the dual. So చూడండి, సో ఇక్కడ మనకి ప్రైమల్ నుంచి మనకి ఎప్పుడో ఏం వస్తుందంటే డ్యూవల్ వస్తుందని చెప్పాను. సో ఫ్రమ్ ద ప్రైమల్ వి యూజ్ ద డ్యూవల్. ప్రైమల్కి ఆపోజిట్ డ్యూవల్. ప్రైమల్లో మ్యాక్సిమైజ్ ఉంటే ప్రైమల్లో మ్యాక్సిమైజ్ ఉంటే డ్యూవల్లో మినిమైజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మినిమైజ్ ఉంది కాబట్టి ఇక్కడ మ్యాక్సిమైజ్. అదే ఇక్కడ మ్యాక్సిమైజ్ ఉంటే ఇక్కడ మనకి మినిమైజేషన్ అనేది ఉంటుంది. అంటే ప్రైమల్కి ఏముందో అది ఎంటైర్గా ఆపోజిట్లో డ్యూవల్ ఉంటుంది. ప్రైమల్లో మ్యాక్సిమైజేషన్ ఉంటే డ్యూవల్లో మినిమైజేషన్ ఉంటుంది. ప్రైమల్లో మినిమైజేషన్ ఉంటే డ్యూవల్లో మ్యాక్సిమైజేషన్ అనేది ఉంటుంది. సో నౌ హౌ వి విల్ రైట్ దిస్ అనేది చూడండి. సో మ్యాక్సిమైజ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 600x1 ప్లస్ 400x2. సో దీస్ ఆర్ ద కన్స్ట్రైంట్స్. ఇప్పుడు ఈ ప్రైమల్ ప్రాబ్లంలో ఈ కన్స్ట్రైంట్స్, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్.
ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, మీకు డిఫరెన్స్ వస్తుంది. మనం ఎందుకు అప్లై చేస్తున్నాం, వై వీఆర్ అప్లయింగ్ ద డ్యూవాలిటీ ఫర్ దిస్ ప్రాబ్లమ్ అని. మినిమైజ్ z ఈజ్ ఈక్వల్ టు 600x1 ప్లస్ 400x2 అని చెప్పి మనకి ఇచ్చాడు. సో జనరల్గా మనం మినిమైజేషన్ కేసు అంటే ఈక్వెన్స్ అన్నీ కూడా గ్రేటర్ దానే ఉంటాయి, గ్రేటర్ దానే ఉంది. మనం మినిమైజేషన్ కేసు ఏ ప్రాబ్లం ఉపయోగిస్తాం, ఒకటి బిగ్ ఎమ్ మెథడ్ కానీ, రెండు సింప్లెక్స్ టూ ఫేజ్ సింప్లెక్స్ మెథడ్ కానీ ఉపయోగిస్తాం. సో మనం ఇప్పుడు బిగ్ ఎమ్ మెథడ్ దీన్ని ఏం చేస్తామంటే 4x1 ప్లస్ x2 ప్రతిదానికి సర్ప్లస్ వేరియబుల్స్ సపరేట్ చేస్తాం, ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ యాడ్ చేస్తాం. సో మైనస్ s1 ప్లస్ a1 మైనస్ s2 ప్లస్ a2 మైనస్ s3 ప్లస్ a3 మైనస్ s4 ప్లస్ a4 అవుతాయి. మళ్ళీ పెద్ద టేబుల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, ఈ అన్ని వాల్యూస్ వేసుకొని ప్రతి వాల్యూకి రో 1 రో 2 రో 3 రో 4 న్యూ వాల్యూకి యాడ్ చేసుకుంటలేదు. ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం. సో మనకి చాలా టైం తీసుకుంటుంది. ఎందుకు టైం తీసుకుంటుంది, ఇక్కడ మనకి ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయంటే 4 కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఈ 4 కాన్స్టెంట్స్ మనం ఏం చేస్తామంటే పెద్ద టేబుల్ తీసుకుని ఆ టేబుల్లో ఈ వాల్యూస్ వేసుకొని ప్రతిదానికి జెడ్ వాల్యూ సీజే మైనస్ జెడ్జేకి యాడ్ చేసుకుని టైం అవుతుంది. ఈ కాన్స్టెంట్స్ని తగ్గించుకుంటే మనకి ఏమవుతుందంటే ప్రాబ్లం యొక్క సైజ్ చిన్నదైపోతుంది. దానికోసం మనం ఏం చేస్తామంటే వి ట్రై టు రెడ్యూస్ ద ప్రాబ్లం బై యూజింగ్ ద డ్యూవాలిటీ కాన్సెప్ట్. అందుకు మనం డ్యూవాలిటీ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకున్న 4 ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ కూడా రెడ్యూస్ అయిపోతాయి. ఇట్ మే రెడ్యూస్ ఐదర్ 3 ఆర్ 2. సో 2కి రెడ్యూస్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఇట్ విల్ రెడ్యూస్ దెమ్ టు 3. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మ్యాక్సిమైజ్ జెడ్ ఉంది కదా, ఇక్కడ మినిమైజ్ జెడ్ ఉంది కాబట్టి ఇక్కడ మ్యాక్సిమైజ్. నేను ఇక్కడ జీ తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. జనరల్గా అయితే మనం జెడ్ స్టార్తో డిఫైన్ చేస్తాం. జెడ్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ రాసుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 600x1 ప్లస్ 400x2 అని ఇచ్చాడు. ఇక్కడ మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటాం అంటే చూడండి, ఇక్కడ మనం ఎక్స్ యూస్ చేస్తున్నాం కదా. సో చూడండి x1 x2 x1 x2 x1 x2 ఇక్కడ మనం ఏం ఉపయోగిస్తామంటే వై వేరియబుల్స్ ఉపయోగిస్తాం. అప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏమవుతుందంటే 12y1 ప్లస్ 20y2 ప్లస్ 18y3 ప్లస్ 40y4. అదే కదా వచ్చింది ఇక్కడ 12y1 ప్లస్ 20y2 ప్లస్ 18y3 ప్లస్ 40y4. సో మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఫ్రేమ్ చేసుకున్నాం. నెక్స్ట్ కన్స్ట్రెంట్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఇక్కడ ఇవి కన్స్ట్రెంట్స్. సో ఇలాగా మనకి హారిజాంటల్గా ఉన్నాయి, ఇలా వెర్టికల్గా ఫామ్ చేసుకుంటాం కన్స్ట్రెంట్స్. ఇక్కడ ఎక్స్ ఉపయోగిస్తాం కదా, ఇక్కడ ఉపయోగిస్తాం వై ఉపయోగిస్తాం. సో 4y1 ప్లస్ 9y2 ప్లస్ 7y3 ప్లస్ 10y4. సో అర్థమైంది కదా, 4 x1 ప్లస్లో y1 అంటే మనకి ఈ ఫామ్ ఇలా వస్తుంది కాబట్టి సో ఇలా చూసుకుంటాం కాబట్టి 4y1 9y2 7y3 10y4 ఫస్ట్ కాన్స్టెంట్ వస్తుంది మనకి. అలాగే ఇక్కడ చూడండి ఇవి లేదు కాబట్టి y1 y2 3y3 40y4. సో చూడండి y1 y2 3y3 40y4 సెకండ్ కాన్స్టెంట్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఈ కాన్స్టెంట్స్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉండే ఈక్వెన్స్ రాసుకుంటాం. ఇది మినిమైజేషన్ కాబట్టి గ్రేటర్ దాన్ టైపు, ఇది మ్యాక్సిమైజేషన్ కాబట్టి లెస్ దాన్ టైప్ వేసుకుంటాం. ఇప్పుడు ఈ వాల్యూస్ అయితే ఉన్నాయో x1 వాల్యూస్ అంటే ఇక్కడ x1 అంటే y1 కాబట్టి ఇక్కడ వేసుకుంటాం లెస్ దాన్ ఈక్వల్ టు 6000 లెస్ దాన్ ఈక్వల్ టు 4000. సో దిస్ ఈజ్ ది కేస్ విచ్ వి యూజ్ ఇట్ టు రైట్. సో ఇక్కడ క్లియర్ డిఫరెన్స్ అనేది చూడండి. ప్రైమరీకి డ్యూయల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ x అనే కోఎఫిషియంట్ ఉపయోగిస్తే ప్రైమర్లో, డ్యూయల్లో y అనే కోఎఫిషియంట్ ఉపయోగించాం. సో చూడండి ఇక్కడ x1 x2 అనే కోఎఫిషియంట్ ఉపయోగించాం ప్రైమర్లో, డ్యూయల్లో y1 y2 y3 అనే కోఎఫిషియంట్స్ ఉపయోగించాం ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో. అలాగే ఇది ప్రైమర్లో ఆబ్జెక్టివ్ ఫంక్షను, ఇక్కడ x1 x2 వాల్యూస్ ఉపయోగించాం, ఇది ఇచ్చింది. దీని నుంచి డ్యూయల్ ఎలా వస్తుందంటే చూడండి, డ్యూయల్ హౌ వీఆర్ గెట్టింగ్ ద డ్యూయల్ మీన్స్ x1 x2 ప్రైమర్లో ఉపయోగిస్తే y1 y2
y1 y2 అనేది డ్యూవల్లో ఉపయోగిస్తాం. ప్రైమర్లో x1 x2 అయితే డ్యూవల్లో y1 y2. సో ఇక్కడ మనకి కన్స్ట్రైంట్స్లో రైట్ హ్యాండ్ సైడ్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్, ఈ వాల్యూసే మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కింద ఫ్రేమ్ అవుతాయి. అందుకే ఇక్కడ బాక్స్ నుంచి ఇలా హైలైట్ చేసి మీకు ఇలా కనెక్షన్ ఇచ్చాడు ఇక్కడ ఈ కనెక్షన్. సో 12 y1 20 y2 18 y3 ప్లస్ 40 y4. సో మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని ఫ్రేమ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వన్ ఈస్ కన్స్ట్రైంట్స్. సో కన్స్ట్రైంట్స్ ఎలా ఫ్రేమ్ చేసుకుంటామంటే చూడండి. సో ఈ విధంగా ఇక్కడ x1 కాబట్టి ఇక్కడ y1 తీసుకుంటాం. 4y1 9y2 7y3 10y4 ఫ్రేమ్ చేసుకున్నాం. నెక్స్ట్ y1 ప్లస్ y2 ప్లస్ 3y3 ప్లస్ 40y4 ఇక్కడ గ్రేటర్ దెన్ కాబట్టి ఇక్కడ లెస్ దెన్ టైపు. ఇక్కడ ఈ వాల్యూస్ అయితే ఉన్నాయో ఈ వాల్యూస్ ఇక్కడ మనం యూజ్ చేసుకుంటాం. సో అది ఈ కింద ఉన్న రెమార్క్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇవే. ఒకసారి రెమార్క్స్ కూడా చూద్దాం. సో ప్రైమల్ ఇన్వర్స్ ద మినిమైజేషన్. ఇక్కడ మినిమైజేషన్ ఉంటే కనుక డ్యూవల్ ఇన్వర్స్ ది మ్యాగ్నిమైజేషన్. ఇక్కడ మ్యాగ్నిమైజేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ప్రైమల్ వి రైట్ ది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ as z. ఇక్కడ జెడ్తో రాసుకుంటాము. ఇన్ డ్యూవల్ వి రైట్ ది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ as g. ఇక్కడ జీతో రాసుకున్నాం. నెక్స్ట్ ఇన్ ప్రైమల్ ద వేరియబుల్స్ ఆర్ x1 and x2. ఇన్ డ్యూవల్ వీ హ్యావ్ ద న్యూ సెట్ ఆఫ్ వేరియబుల్స్ y1 y2 y3 y4 అని రాసుకున్నాం. నెక్స్ట్ ప్రైమల్ హ్యాస్ 2 వేరియబుల్స్ x1 and x2. ప్రైమల్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి. డ్యూవల్ ఏమో 2 కాన్స్టెంట్స్ ఉంటాయి. ఒకసారి చూడండి. కాన్స్టెంట్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటంటే ఇవి కాన్స్టెంట్స్. ప్రైమల్లో ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి? 1 2 3 4. సో మనకి 4 కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ కాన్స్టెంట్, సెకండ్ కాన్స్టెంట్, థర్డ్ కాన్స్టెంట్, ఫోర్త్ కాన్స్టెంట్. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? x1 x2. సో అంటే ప్రైమల్లో 2 వేరియబుల్సే ఉన్నాయి, x1 అండ్ x2 అనేవి. కాన్స్టెంట్స్ మటుకు 4 ఉన్నాయి. డ్యూవల్లో ఏవైనాయి? 2 కాన్స్టెంట్సే ఉన్నాయి, ఫస్ట్ కాన్స్టెంట్, సెకండ్ కాన్స్టెంట్. బట్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? y1 y2 y3 y4. సో ఇక్కడ 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి మనకి. సారీ, ప్రైమల్లో 2 వేరియబుల్సే ఉన్నాయి, x1 x2. డ్యూవల్లో అయితే 4 వేరియబుల్స్ ఉన్నాయి, y1 y2 y3 y4. నెక్స్ట్ ఇది చేంజ్ చేసుకోండి. ప్రైమల్ హ్యాస్ 4 కాన్స్టెంట్స్. ఇక్కడ ప్రైమల్ హ్యాస్ సో ప్రింటింగ్ మిస్టేక్. So primal has 4 constraints, 1 2 3 4. Dual has only 2 constraints. So ఇక్కడ ఇచ్చాడు కదా, primal has 2 constraints, dual has 4 constraints. Next, in primal the objective function 600 and 6000 and 4000 are coefficients. సో primal చూడండి, ఇది primal యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఇందులో 6000 x1 యొక్క కోఎఫిషియంట్, 4000 y2 యొక్క కోఎఫిషియంట్. సో ఇక్కడ అదే ఇచ్చాడు. నెక్స్ట్ ఇన్ డ్యూవల్ 600 and 4000 బికమ్స్ ది కాన్స్టెంట్స్. ఈ ప్రైమల్లో 6000 to 4000 x1 కాన్స్టెంట్, x1కి x2కి కోఎఫిషియంట్ వాల్యూస్ కింద ఉన్నాయి. బట్ అదే డ్యూవల్కి వస్తే ఏమైంది అంటే కాన్స్టెంట్స్ అయిపోయినాయి ఇక్కడ, అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద కాన్స్టెంట్స్కి. సో కాన్స్టెంట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇన్ ప్రైమల్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ కాలమ్ వైజ్లో చూసుకున్నాం ప్రైమల్లో. సో 4 9 7 అంటే 4x1 ప్లస్ 1x2, 9x1 ప్లస్ x2, 7x1 ప్లస్ 3x3. సో ఇలాగా. అదే డ్యూవల్లో అయితే కనుక రో వైజ్ చూసుకుందాం. సో 4 9 7 10 1 1 3 7. సో ఈ విధంగా. నెక్స్ట్ ఇన్ ప్రైమర్ ద సైన్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. సో ప్రైమర్లో మినిమైజేషన్ కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంటుంది, డ్యూవల్లో అయితే కనుక లెస్ దాన్ మ్యాగ్నిమైజేషన్ కాబట్టి. ఇన్ కేస్ మనకి ప్రైమర్లో ఒక్కోసారి మ్యాగ్జిమైజేషన్ రావచ్చు, అప్పుడు అంత రివర్స్ ఉంటుంది, అప్పుడు డ్యూవల్లో మినిమైజేషన్ వస్తుంది.
ప్రైమర్లో మినిమైజేషన్ అడిగితే జోవల్లో మ్యాక్సిమైజేషన్ అంటే రివర్స్. నెక్స్ట్ నాన్ నెగిటివ్ కాన్స్టెంట్స్ ఆర్ యాజ్ ద మెనీ వేరియబుల్స్ ఇన్ ప్రైమల్ 2. సో మనకి ఇక్కడ 2 నాన్ నెగిటివ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి. సో కాన్స్టెంట్స్ ఇన్ ద సెన్స్ మీన్స్ whereas in case of the Joule the non-negative constants are as many as the variables as 4. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 4 కాన్స్టెంట్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి, x1 x2 అనే 2 వేరియబుల్స్, ఈ 4 కాన్స్టెంట్స్. ఇక్కడ 2 కాన్స్టెంట్సే ఉన్నాయి, 4y1 ప్లస్ y2 ప్లస్ 10y4 ప్లస్ ఇదొకటి. బట్ ఇక్కడ 4 వేరియబుల్స్ ఉన్నాయి, y1 y2 y3 y4. సో దిస్ ఈజ్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ డ్యూవాలిటీ. సో నెక్స్ట్ రూల్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ప్రైమల్ టు డ్యూవల్. సో ఇప్పుడు మనం చెప్పినట్టుగానే ప్రైమల్ నుంచి డ్యూవల్ నుంచి ప్రైమల్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం. ప్రైమల్ నుంచి డ్యూవల్ అవ్వచ్చు, డ్యూవల్ నుంచి ప్రైమల్ అవ్వచ్చు. సో అలాగా హౌ రూల్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ది డ్యూవల్ ఫ్రమ్ ప్రైమల్ అంటే ప్రైమల్ నుంచి డ్యూవల్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ ది డ్యూవల్ ప్రాబ్లమ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్. డ్యూవల్లో మనకి టూ వేరియబుల్స్ ఉంటాయి కనుక ప్రైమల్ సో కాన్స్టెంట్స్ లెవెల్లో 4 అవుతాయి, అంటే ఇక్కడ ఉన్న వేరియబుల్స్ అనే కాన్స్టెంట్స్ అవుతాయి. నెక్స్ట్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ డ్యూవల్ ఫంక్షన్ విల్ కమ్ టు ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ఒరిజినల్ ప్రాబ్లమ్. సో మనం ఇక్కడ చూసినట్టుగానే ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కోఎఫిషియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రైట్ హ్యాండ్ సైడ్ నుంచి వస్తాయి. నెక్స్ట్ ఇఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ ద మ్యాక్సిమైజేషన్ మోడల్, డ్యూవల్లో అది మినిమైజేషన్ మోడల్ అవుతుంది. ఇఫ్ ద ఒరిజినల్ ఇస్ ద మినిమైజేషన్ మోడల్, అది మ్యాక్సిమైజేషన్ మోడల్ అవుతుంది. నెక్స్ట్ ద కోఎఫిషియంట్స్ ఫర్ ద ఫస్ట్ కాన్స్టెంట్ ఈక్వేషన్ ఆఫ్ ద డ్యూవల్ ఆర్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఫస్ట్ వేరియబుల్ ఫర్ ద ఒరిజినల్ ప్రాబ్లమ్. ఈ కోఎఫిషియంట్లో మనకు ఫస్ట్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో 14x1 ఫస్ట్ కాన్స్టెంట్లో ఫస్ట్ కోఎఫిషియంట్ ఇది, ఫస్ట్ కాన్స్టెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, అందులో ఫస్ట్ కోఎఫిషియంట్ 4x1, సెకండ్ 9x1, థర్డ్ 7x1, ఫోర్త్ 10x1. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మనకి సో దీస్ విల్ బికమ్ ద ఫస్ట్ కాన్స్టెంట్. సో ఇక్కడ అదే ఇండికేట్ చేశాడు. నెక్స్ట్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద డ్యూవల్స్ కమ్ ఫ్రమ్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఆఫ్ ద ఒరిజినల్ ఫంక్షన్. సో ఈ రైట్ హ్యాండ్ సైడ్ డ్యూవల్స్ అంటే కాన్స్టెంట్స్లో రైట్ హ్యాండ్ సైడ్ అయితే ఉన్నాయి ఆర్హెచ్ సైడ్, ఇవన్నీ కూడా దేని నుంచి వస్తాయంటే ఒరిజినల్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ దేన్ని అంటుంటే ప్రైమల్ అంటాం, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ నుంచి వస్తాయి మనకి ఇవన్నీ కూడా. సో ద సెన్స్ ఆఫ్ ith డ్యూవల్ కాన్స్టెంట్ ఈస్ ఈక్వల్ టు ఇఫ్ ద ith వేరియబుల్ ఇస్ ఇన్ ద ఒరిజినల్ ప్రాబ్లమ్ ద కాన్స్టెంట్ చేయండి. అక్కడ అందులో ఈక్వల్ ఉంటే ఇక్కడ ఈక్వల్గానే ఉంటుంది కేసులోని, బట్ అక్కడ లెస్ దాన్ ఉంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంటుంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంటే అక్కడ లెస్ దాన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒరిజినల్ ప్రాబ్లం అనేది మినిమాక్స్ అయితే డ్యూవల్ ప్రాబ్లం అనేది మ్యాక్స్మిన్ అవుతుంది, అంటే ఎంటైర్లీ ఆపోజిట్ టు దట్. నెక్స్ట్ ఇఫ్ ద ith వేరియబుల్ ఇన్ ద డ్యూవల్ ప్రాబ్లమ్ ఈస్ అన్కాన్స్టెంట్ సైన్ ఓన్లీ, దెన్ ith వేరియబుల్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఎస్ ఈక్వాలిటీ. సో అక్కడ మనకి ఏకైందో లేకపోతే అన్కాన్స్టెంట్ అంటే లెస్ దాన్, అంటే మన కాన్స్టెంట్స్లో లెస్ దాన్ సైన్ కానీ గ్రేటర్ దాన్ సైన్ కానీ లేకుండా ఓన్లీ ఈక్వల్ టు ఉంటాయి. ఇక్కడ చూడండి అన్నీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉన్నాయి, అప్పుడు ఇవన్నీ ఇక్కడ ఏమవుతాయి లెస్ దాన్ ఈక్వల్ టు అవుతాయి. అదే ఇక్కడ ఈక్వల్ టు ఉంటే కనుక ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే ఈక్వల్ టూస్ అవుతాయి. నెక్స్ట్ ద డ్యూవల్ ఆఫ్ ద డ్యూవల్ ప్రాబ్లమ్ ఈజ్ ది ఒరిజినల్ ఇంజిన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మనం సింపుల్గా చూడండి, ఈ ప్రాబ్లం ఉంది ప్రైమల్లో, దీనికి మనం డ్యూవల్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు దీనికి మళ్ళీ డ్యూవల్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక మళ్ళీ ఈ ప్రాబ్లమే వస్తుంది. సో దిస్ ఈజ్ ద ప్రైమల్ ప్రాబ్లం, ఇది ప్రైమల్ ప్రాబ్లం, దీనికి డ్యూవల్ ఫైండ్ అవుట్ చేసాం ఇది, దీనికి మళ్ళీ మనం డ్యూవల్ ఫైండ్ అవుట్ చేస్తే వీ విల్ గెట్ ద ప్రైమల్ ఓన్లీ, ఒరిజినల్ సొల్యూషన్ వస్తుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ షుడ్ బి కెప్ట్ ఇన్ ద మైండ్ వైల్ ఫార్మింగ్ ద ప్రైమల్ ఫ్రమ్ డ్యూవల్. ఈ ప్రైమల్ డ్యూవల్ సమ్స్ మనం ఎలా ఫ్రేమ్ చేస్తామంటే ఇలా ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకుంటాము, మిగిలిన సాల్వింగ్ ప్రొసీజర్ అంతా కూడా మనకి సేమే. సో ఎలాగంటే ఇది మినిమైజేషన్ కేసు అడిగాడు జెడ్, సో మనం ఏం చేస్తామంటే బిగ్ గేమ్ ఉపయోగించి దీన్ని సాల్వ్ చేస్తాం. మినిమైజేషన్ కేసుని
ఇక్కడ మనకి మినిమైజేషన్ కేసు అడిగాడు. సో మనకి మినిమైజేషన్ కేసు సాల్వ్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. 2 ఫేస్ మెథడ్ అండ్ బిగ్ గేమ్ మెథడ్. మనం జనరల్గా బిగ్ గేమ్ మెథడ్ ఉపయోగించే మినిమైజేషన్ సాల్వ్ చేస్తాం. 2 ఫేస్ మెథడ్ ఎప్పుడు వాడతామంటే మనకు సమ్లో డైరెక్ట్గా ఇండికేట్ చేస్తేనే, సమ్లో సాల్వ్ ది గివెన్ ప్రాబ్లమ్ బై యూజింగ్ 2 ఫేస్ సింప్లెక్స్ మెథడ్ అంటేనే అప్పుడు అప్లై చేస్తాం. లేకపోతే మినిమైజేషన్ కేసు ఎప్పుడు బిగ్ గేమ్ అప్లై చేస్తాం. సో మనం మినిమైజేషన్ ప్రాబ్లంకి బిగ్ గేమ్ మెథడే. ఇక్కడ 4 కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి 4 స్లాక్ సబ్ట్రస్ వేరియబుల్స్ -s1 -s2 -s2 -s4 ప్లస్ దాని యొక్క ఆర్టిస్ట్ వేరియబుల్ +a1 +a2 +a3 +a4 దాని కోఎఫిషియంట్ వాల్యూ ఎంతో ఇది సాల్వ్ చేస్తాం. జోల్ ఎలా సాల్వ్ చేస్తామంటే ఇవన్నీ లెస్ దాన్ టైప్ అంటే మ్యాగ్నిమైజేషన్ కేసు అంటే మనం ఏ వేరియబుల్స్ ఉపయోగిస్తాం? వి యూజ్ ఓన్లీ ద స్లాక్ వేరియబుల్స్. ఎన్ని వేరియబుల్స్ వస్తాయంటే 2 ఈక్వెన్స్ ఉన్నాయి కాబట్టి s1 s2 ఈ 2 వేరియబుల్స్ ఉపయోగించి మనం మినిమైజేషన్ కేసులో అయితే ఆర్టిస్ట్ వేరియబుల్స్ ఉపయోగిస్తాం, సర్ప్లస్ వేరియబుల్స్ని. మ్యాగ్నిమైజేషన్ కేసు కాబట్టి ఓన్లీ స్లాక్ వేరియబుల్స్ s1 s2 ఉపయోగించి సమ్ సాల్వ్ చేస్తాం. మనం ఫైనల్గా సమ్ కరెక్టా కాదా ఎలా వెరిఫై చేసుకుంటామంటే ఇక్కడ మనం ఏ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం సమ్ అయిపోయిన తర్వాత x1 x2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాము. వాటి నుంచి వీ విల్ ఫైండ్ ద z వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే y1 y2 y3 y4 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. తర్వాత g వాల్యూ x1 x2లు y1 y2 y3 వాల్యూ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ టూ ఉన్నాయి కోఎఫిషియెంట్స్, ఇక్కడ 4 కోఎఫిషియెంట్స్ ఉన్నాయి. సో మనకి ఈ వాల్యూస్ అనేవి డిఫరెంట్గానే ఉంటాయి. బట్ ఇక్కడ z వాల్యూ ఇక్కడ g వాల్యూ రెండు కూడా సేమ్గానే ఉంటాయి. సో దట్ ఈస్ ద ప్రొసీజర్ టు క్యాలిక్యులేట్ ద డ్యూయల్ మెథడ్. సో మనం ఎందుకనేది మనం అప్లై చేస్తూ ఉంటాం. ఒక కేసులో బోత్ మినిమైజేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది, మ్యాగ్నిమైజేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ కేసులో కొన్ని కేసెస్లో ఆ టైంలో మనం బోత్ మినిమైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే మనకు 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి, టైం మినిమైజ్ చేయాలి, ప్రాఫిట్ మ్యాగ్నిమైజ్ చేయాలి. అప్పుడు మనం రెండు ఉపయోగించి టైం మినిమైజేషన్ చేస్తాం, ఇది ప్రాఫిట్ మ్యాగ్నిమైజ్ చేస్తాం బై యూజింగ్ ద ప్రైమల్ డ్యూయల్ మెథడ్. అందుకు ఉపయోగిస్తాం డ్యూవాలిటీ మెథడ్ అనేది. నెక్స్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎక్కువ కాన్స్టెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఇలాగా దీన్ని మినిమైజ్ చేయడం కోసం మనం అప్పుడు కూడా డ్యూవాలిటీ మెథడ్ ఉపయోగిస్తే మనకు అప్పుడు ఓన్లీ 2 కాన్స్టెంట్స్ వస్తాయి, తక్కువ స్టెప్స్లో సమ్ సాల్వ్ అయిపోతుంది. అందుకోసం ఉపయోగిస్తాం. సో వీ విల్ డిస్కస్ ది ప్రాబ్లమ్ ఆన్ దిస్ ఇన్ ద నెక్స్ట్ సెక్షన్. థ్యాంక్ యూ.